పీసీసీ కూర్పుపై హైకమాండ్ నిర్ణయం తప్పుపడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పార్టీ పెద్దలు. ఇదివరకే పార్టీ లైన్ దాటి మాట్లాడినా పార్టీ అంతర్గత సమస్యల్ని పబ్లిక్ చేస్తే చర్యలు తప్పవని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి వార్నింగ్ ఇచ్చారు. పీసీసీ పదవులపై మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు కామెంట్స్ ను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్ కు ముందు 80 మందితో పీసీసీ పదవులను భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. 9 నెలల గ్యాప్ తర్వాత రానున్న పీసీసీ లిస్టుపై చాలా మంది లీడర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ లిస్ట్ లో పేరు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తమ వర్గ బలగం బలం చూపిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ భవన్ లో స్వయంగా పీసీసీ చీఫ్ ఛాంబర్ ఎదుట ధర్నా చేస్తున్నారు. పీసీసీ లిస్టుపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హాట్ కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ తన మనుషులకే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. హర్ట్ చేయాలనుకోలే, కానీ మాకు తెలియాల్సింది ఏంటంటే మహేష్ అన్న కరెక్ట్ చెప్తుండా, రేవంత్ రెడ్డి గారు ఇవ్వద్దు, రేవంత్ రెడ్డి గారే ప్రిపేర్ చేసిన లిస్ట్ అని చెప్తున్నారు. మరి రేవంత్ అన్న తప్ప, మరి మహేష్ అన్న తప్ప? ఈ రోజు నాకు ఒకటే తెలియాలి, రేవంత్ అన్న మాకు ఇవ్వద్దు అనేది రేవంత్ అన్న అన్నాడు. ఒక బీసీ నాయకుడు వచ్చినాడు, మా చెల్లెళ్ళందరూ గుండెల్లో వెలుగులు నింపుతారని, వెలుతురు నింపుతాడని అనుకున్నా. కానీ మహేష్ అన్న ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మీ పేర్లు పెట్టకపోతే నేనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్టు నేను తీసుకపోతున్నా అంటున్నాను. మరి పీసీసీ అధ్యక్షుల బాధ్యత ఏంటి అని నేను అడుగుతున్నా. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. నేతల పనితీరును అధిష్టానం పరిశీలిస్తుందని చెప్పారు. హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా స్వాగతించాలన్నారు. ఓపికతో ఉండాలని నాయకులకు సూచించారు. కులగణన ఇష్యూలో కాంగ్రెస్ బీఫామ్ తో గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. ఇక రేపో మాపో సునీతారావుపై యాక్షన్ ఉంటుందని పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన బంధువులకు పోస్టులు ఇస్తున్నారని సునీతారావు కామెంట్స్ చేయడంపై పార్టీ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ కమిటీ నిర్ణయం ఎలా వచ్చినా 4 గోడల మధ్య చర్చ చేసుకోవాలి తప్ప బయట కామెంట్స్ చేస్తే కుదరదని చెప్తోంది కాంగ్రెస్ నాయకత్వం.